నాకు ఈ దేశమే నచ్చలా. ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్య కాలంలో. నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని మరీ ఎక్కువ దేశాలు తిరగకపోయినా అట్లీస్ట్ ఒకటో రెండో దేశాలు చూసాం కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాం అనమాట. ఎక్కడ చూడలేనిది ఇక్కడ చూసాం. ఈ జార్జియా కంట్రీలో ఈ టిబిలిసీ నగరంలో చూశాను. అదేంటో తెలుసా విచిత్రం? ఎయిర్పోర్ట్లో అడుక్కోవడం. నేను అంటే అనుకుంటారు బెగ్గర్స్ అందరూ ఇండియాలో ఉన్నట్టు ప్రతి ఒక్కడు మాట్లాడేస్తాడు. నేను ప్రూఫ్ అంటే ఏంటంటే అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు కానీ ఎయిర్పోర్ట్లో నేను నా కళ్ళారా చూసాను. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి అడుక్కున్నారు. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నప్పుడు బోర్డింగ్ పాస్ పక్కన ఉండి సింపుల్గా ఒక గ్లాస్ పట్టుకొని నీట్గా కూర్చొని అడుక్కోవడం. ఒకళ్ళో ఇద్దరు కాదు, దగ్గర ఒక 5-6 మెంబర్స్ని చూశాను ఎయిర్పోర్ట్ లోపలికి. మన ఇండియాలో అసలు ఎయిర్పోర్ట్ దగ్గరికైనా వస్తారండి ఒక బెగ్గర ఎవరైనా? లోపలికి ఎవరైనా వస్తారా? నేను అబద్ధం అయితే మీరు కావాలి టిబ్లిసీలో చెక్ చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే మాత్రం జరగదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను చూసాం. ఎందుకంటే లైవ్గా నాతో పాటు నాతో కొలీగ్స్ కూడా అందరూ చూసాము. ఆశ్చర్యపోయానమాట. ఎయిర్పోర్ట్లో అడుక్కోవడం అనేది నేను మాత్రం ఈ టిబ్లిసీ నగరంలోనే చూశాను. ఒక అద్భుతం అన్నట్టు. పైన పటారం లోన లొటారం అన్నట్టు పైకి అందమైన దేశం కనిపించే లోపల ఇన్ని ఉన్నాయి. అదే కాదు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను నా అనుభవాలు ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. చాలా లోటుపాట్లు ఉన్నాయి ఆ దేశంలో.